1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. హలో ఫ్రెండ్స్, నేను మీ ఫనీ. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? ఈరోజు నేను మా కాలేజ్ గురించాను, మా కోచింగ్ సెంటర్ గురించి చెప్పబోతున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఈ సెట్ కోచింగ్ తీసుకుంటున్నాను. హలో ఫ్రెండ్స్, ఈరోజు కొంతమంది మా ఫ్రెండ్స్ ని మీకు పరిచయం చేయబోతున్నాను. వాళ్ళ పేరు వచ్చేసరికి అఖిల్, పరమేష్, శివప్రసాద్, అరుణ్ రాథోడ్. మాట్లాడుతుంటే మధ్యలో నీ కెప్టెన్సీ ఏంట్రా? మేమందరం కలిసి నెంబర్ 1 కోచింగ్ సెంటర్ లో ఉన్నాం. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఈ సెట్ లో నెంబర్ 1 ర్యాంక్ కొడతామని. బట్ అందరిట్లో ఎవరికి వస్తుందో అది ఎవరికి తెలియదు. చూద్దాం. ఫస్ట్ మా ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను మీకు, అఖిల్ని. తర్వాత మా రియల్ గేమర్ అరుణ్ రాథోడ్. తర్వాత వచ్చేసరికి మా నిద్రపోతూ శివప్రసాద్. హ్యాండ్సమ్ గా. ఎవరైనా అమ్మాయిలు ఖాళీగా ఉంటే ఈ నంబర్కి మెసేజ్ చేయండి. తర్వాత వచ్చేసరికి మా అందగాడు, డైలీ విటమిన్ టాబ్లెట్ పెట్టి అందగాడు. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. మా ఫ్రెండ్ సెట్ చేస్తా అని చెప్పా, అందుకని డైలీ విటమిన్ టాబ్లెట్ పెడుతున్నాడు. ఇదే ఫ్రెండ్స్, మా చిన్న మిత్రుల బయోగ్రఫీ. ఇంకా మా కోచింగ్ సెంటర్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మా ఫ్రెండ్స్ రివ్యూ అడుగుదాం. ఫస్ట్ వచ్చేసరికి ప్రసాద్. సారీ ఫ్రెండ్స్, నేను కొంచెం మిస్టేక్ గా వాడాను. హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీ అకాడమీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతున్నాను. అంటే నాకు టెక్నాలజీ ఎందుకు అన్నామంటే, అందులో అనేది ప్రాక్టికల్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ప్రాక్టికల్ వెరీ గుడ్ కంపేర్ టు ద ఏమర్థమైందంటే, వీడు పెద్ద ఏలుముంటుంది చూడు. కానీ తర్వాత వచ్చేసరికి మా మిత్రుడు నిద్రపోతు ఫ్రెండ్ శివప్రసాద్. రివ్యూ టెల్. ఏం రివ్యూ రా బ్రో? ఈ రోజు వచ్చిండు బ్రో కోచింగ్ సెంటర్ కి. బ్రో రివ్యూ చెప్పు బ్రో. అరే ఇప్పుడు మనం గేమర్ దగ్గరికి పోయి కొద్దిసేపు ఆయన గేమింగ్ స్కిల్స్ చూద్దాం, అలాగే ఆయన ట్రైనింగ్ ఎలా చేస్తున్నారో కనుక్కుందాం. ఓకే, అరుణ్ రాథోడ్ బ్రో. పెద్ద కావట్లేదు. అరుణ్ రాథోడ్ బ్రో, నీ గురించి ఇంట్రడ్యూస్ చేయి. హాయ్, మా వాడు ఏమో ఒక పిల్ల కోసం ట్రై చేస్తుండు. మీకు తెలిసినట్టు అయ్యి ఉంటే ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేసి మా వాడికి సపోర్ట్ చేయండి. నేను పోతలేను, జస్ట్ ఆన్లైన్ తీసుకుంటున్నా. ఏం లేదు, రూమ్ లో తిందామా పడుకుందామా, ఇక ఈ చిల్లర గాలితో ఎంజాయ్ చేసినామా పడుకుందామా, అంతే ఉంటుంది. వాడి దగ్గరికి ఎవరు పెట్టు, వాడే చిల్లర. రోజు కోచింగ్ పోయి వచ్చేది మా గుడ్డల్లో పంచాయతీ అవుతుంది. వాడు అమ్మాయిని చూస్తాడు, ఆ అమ్మాయిని చూపెట్టాలంటే చూపెట్టాడు. అమ్మాయిని చూస్తాడు. ఈడే మా క్లాస్ లో అందగాడు ఎవడో కాదు, శివప్రసాద్ మాత్రమే. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆయన మినిమం దగ్గర 1 కోటి రూపాయలు ఇన్కమ్ వచ్చే జాబ్ ట్రై చేస్తాడు. నేను మాత్రం మీ అమాయకుడిని. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే మీ ప్రేమకు బానిసని అయిపోతాను. అట్లాంటి సపోర్ట్ కూడా చేయకూడదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. We will miss you. Bye friends.